అయితే మన గోల్డ్ లో 3 స్కీమ్స్ ఉన్నాయి మ్యామ్ మనకి అక్షయ పాత్ర అక్షయ తూకం అక్షయ ధనం అయితే 2 స్కీమ్స్ ఏంటంటే మంత్లీ పేమెంట్ మనకి శాలరీ వస్తుంది మంత్లీ పేమెంట్ 10,000 15,000 మంత్లీ కట్టినప్పుడు మీరు అమౌంట్ కట్టాలనుకుంటే మంత్లీ 10,000 అమౌంట్ కడుతున్నారు అమౌంట్ కడితే లాస్ట్ కి 11 నెలలకి 1,10,000 జమ అవుతాయి మా దగ్గర మేము ఇంకొక మంత్ మేమే కలుపుతాం అంటే ఇంకో 10,000 మేము కల్పిస్తాము 1,20,000కి మీరు ఏ ఐటమ్ అన్నా తీసుకోవచ్చు దానికి జీరో మేకింగ్ ఆల్రెడీ మన షోస్ లో జీరో వేస్టేజ్ కూడా ఉంటుంది అంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ ఉంటుంది బట్ గోల్డ్ రేట్ మీరు 11 months తర్వాతనే ఆ రోజు రేటే ఉంటుంది ముందే డిస్క్లైమర్ లేదు అండి నాకు రేటు ఎప్పుడెప్పుడు పెరుగుతుంది ఎవరైనా అంతే పెరుగుతుంది కదా అంటే మీరు ఫర్ సపోజ్ September 5th నాడున 10,000 కట్టారు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దట్ మీరు కట్టిన అమౌంట్కి ఎంత గోల్డ్ వెయిట్ వస్తుందో మీ ఖాతాలో జమ చేసేస్తాం అట్లా మీరు ఏంటంటే ప్రతి నెల వాట్ ఎవర్ ద రేట్ మేబీ మీరు రేట్ ఫ్లక్చువేషన్స్కి ఎఫెక్ట్ కాకుండా తీసుకోవచ్చు కానీ దీనికి 1 month బెనిఫిట్ మనం యాడ్ చేయం మ్యామ్ రైట్ బట్ ఎందుకంటే గోల్డ్ ఆల్రెడీ మీరు లాక్ చేస్తున్నారు కదా బట్ వాట్ ఎవర్ వెయిట్ మీ ఖాతాలో ఒక 10 గ్రాములు జమ అయింది ఆ 10 గ్రాములకి జీరో వేస్టేజ్ జీరో మేకింగ్ ఓన్లీ మన రాళ్ళు ఏమైనా ఉండి బీట్స్ ఏమైనా ఉంటే తప్ప మేమైతే తయారీకి ఎలాంటి ఛార్జీలు వేయం ఇంకొకటి స్కీమ్ ఏంటంటే 6 months స్కీమ్ దీని అక్షయ పాత్ర స్కీమ్ దీంట్లో ఏంటంటే మీరు ఏదైనా మీ పాత ఆర్నమెంట్ ఉంది చంద్రహారమే ఏదైనా పాత ఆర్నమెంట్ అది మీరు మా దగ్గర తెచ్చిస్తే ప్యూరిటీ చెక్ చేస్తాము మొత్తం మెల్ట్ చేసి వెయిట్ అంతా చేసి 3 తులాలు 4 తులాలు ఉంటే ఆ వెయిట్ మీరు 6 నెలల తర్వాత ఆ వెయిట్ని మీరు తీసుకోవచ్చు విత్ జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ సో మీరు ఇక్కడ వచ్చి మీ ఓల్డ్ గోల్డ్ని ఇచ్చేళ్తే 6 months తర్వాత మేము మీకు విత్ జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ చేయొచ్చు మీరు అమౌంట్ కూడా కట్టొచ్చు 5 lakhs ఉంది అమౌంట్ ఇస్తే ఇవాళ రేట్ ఏదైతే ఉందో అది లాక్ చేసేస్తాం 6 months తర్వాత ఇవాళ రేట్కే 6 months ముందున్న రేట్కే వేస్టేజ్ మేకింగ్ ఉండదు సో మీరు 6 months ముందు రేటే ఉంచేస్తుంది 6 months ఆగినందుకు మీకు వేస్టేజ్ అనేది ఆగిపోతుంది సో బ్యూటిఫుల్ 3 స్కీమ్స్ ఉన్నాయి మీ ఎబిలిటీ మీ శాలరీస్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎలా ఉన్నా మీరు ఎలాంటి స్కీమ్ అయినా జాయిన్ అవ్వచ్చు దట్స్ సో నైస్ రియల్లీ దట్స్ అమేజింగ్ సో చెకింగ్ పాయింట్ ఐ మీన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా మా దగ్గర తీసుకున్నది మీరు ఏ స్టోర్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ చెక్ చేసుకున్నా మీరు డెఫినెట్లీ ఇట్ విల్ బి 916 822 క్యారెట్ అయితే 916 18 క్యారెట్ అయితే 75% ప్యూరిటీ అట్లా మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా డెఫినెట్లీ మేము ప్రామిస్ చేసిందే ఉంటుంది అండ్ 100% నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ ఉంటుంది బీట్స్ స్టోన్స్ కలిపింది క్రాస్ అంటారు ఓన్లీ బంగారం తూకం బంగారం నెట్ వెయిట్ అంటారు నెట్ వెయిట్ మేము ఏం ప్రామిస్ చేస్తున్నాం మిల్లీగ్రామ్ కూడా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా డిజైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హై ఎండ్ డిజైన్స్ హై ఎండ్ కలెక్షన్ ఇలా ఉన్నాయా లేకపోతే ఫర్ రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయంట అన్ని మ్యామ్ రెగ్యులర్ వేర్ నుంచి హై ఎండ్ ఉంటుంది అన్ని క్లాసెస్ ఆఫ్ క్రౌడ్ వస్తారు మనకి అందరూ రావాలి అందరు మనం వాళ్ళ అందుబాటులో ఇవ్వగలగాలి సో ఇట్ కుడ్ బి హైయర్ మిడిల్ క్లాస్ కానివ్వండి అప్పర్ మిడిల్ క్లాస్ కానివ్వండి మిడిల్ క్లాస్ కానివ్వండి ఎవరు వచ్చినా అతి సన్న చైన్ 10 గ్రాములలో పుస్తలతాడు కావాలన్నా నుంచి మాకు 150 గ్రాముల హారం కావాలన్నా మేము ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాం రైట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ విజిట్ ముకుంద జ్యువెలర్స్ అండ్ ట్రస్టర్స్ మేము మీకు ఇస్తాం సో లైట్ వెయిట్లో మా బడ్జెట్ ఇంతే ఉంది అని అన్నా కూడా అదే బడ్జెట్లో మనకి తగ్గ జ్యువెలరీ మీరు తయారు చేసి ఇస్తారు డెఫినెట్లీ ఒక ఫాదర్ వచ్చి 10 లక్షలు ఇప్పుడు రేటు పెరిగింది కదా మ్యామ్ 10 లక్షలకి ఎంత వస్తుంది హార్డ్లీ 10 తులాలు కూడా రాదు అవును బట్ 10 తులాల ఐటమ్లో కూడా నేను కంప్లీట్ వెడ్డింగ్ జ్యువెలరీ నెక్లెస్ హారం పుస్తల తాడు కమ్మలు సెట్ చేసి ఇస్తాం ఓ మై గాడ్ ఆల్ ఎస్ ఎంత లైట్ వెయిట్లో మీకు ఏమేమి కావాలో తెలుసుకొని కొంచెం టైం ఇచ్చిస్తే మేము కంప్లీట్ సెట్ మీకు మేము డిజైన్ చేసి మీ బడ్జెట్లో ఇచ్చేసి పంపిస్తాం రైట్ అలా అయితే ఇప్పుడు నాది ఒక క్వశ్చన్ ఉంది రూపులు అమ్మవారి రూపులు దాన్ని ఏంటంటారు కాసుల పేరు అంటాం కదా కాసుల పేరు అంటే హెవీగా వచ్చాయి నెక్ వరకు ఉండే కాసుల పేరు ఉందా మీ దగ్గర డెఫినెట్లీ ఉంది ఇప్పుడే చూపిస్తాం నెక్ కాసుల పేరు 12 grams నుంచి స్టార్టింగ్ ఉంటుంది సన్నగా నుంచి మనకి 50 grams దాకా నెక్లెసెస్ ఉంటాయి ఒక్కసారి చూపిస్తారా తెప్పిస్తాం అలాగే మీ దగ్గర డిఫరెంట్ ఉన్న ఆర్నమెంట్స్ ఏ ఉన్నాయి మాకు అవి కూడా చూపించు తప్పకుండా ఇందాక కాసుల పేరు గురించి అడిగాను కదా ఇక్కడ ఒక రెడీగా అయితే మనకి అంటే ఇక్కడ లోపల చాలా ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండా ఉన్నవి తీసుకొచ్చాం ఇప్పుడు ఇది ఎంత ఉందండి వెయిట్ 2 tulas మ్యామ్ విత్ బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది 2 tulas లో వచ్చేసింది ఓకే
సో 2 తులాస్ ఇది ఒకటి 4-5 తులాస్ లో హారం తీసుకొని మీరు విత్ బ్యాక్ చైన్ ఇచ్చారు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెనకాల తాడు పెట్టడం అందుకే మేము కూడా మాక్సిమం బ్యాక్ చైన్ పెడతాం. బడ్జెట్ లేదు కాదమ్మా నా దగ్గర 1.5 లాఖే ఉంది నాకు ఇది కావాలి అంటే మనం బ్యాక్ చైన్ తీసేసుకోవచ్చు. మీకు 1.5-1,40,000 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఏంటి ఇవాళ రేట్ 10,200 రేట్ లో, ఈ రోజు 22 క్యారెట్ 10,200 రేట్ లో నీకు ఇంత లైట్ వెయిట్ లో మనం అనుకున్న బడ్జెట్ లో నెక్లెస్ వచ్చేస్తుంది. మా పాయింట్ అలా గోల్డ్ రేట్ పెరుగుతున్నా హౌ మచ్ ఎవర్ లైట్ వెయిట్ కెన్ వి డూ సో దట్ మళ్ళీ వాళ్ళ బడ్జెట్ కి రాగలగాలి. యూ షుడ్ డ్రా దట్ టు దేర్ బడ్జెట్ అగైన్. కరెక్ట్. ఇప్పుడు 3 years బ్యాక్ 5 lakhs బడ్జెట్ ఉంది, ఇవాళ 5 lakhs బడ్జెట్. అప్పుడు 10 తులాస్ వచ్చేది, ఇవాళ 5 తులాస్. సో 5 తులాస్ లోనే ఐటమ్ తీయగలగాలి. జస్ట్ ఫర్ మీ క్లారిటీ కోసం. చాలా బాగుందండి, కానీ జస్ట్ టూ గుడ్. 9 తులాస్ వచ్చింది ఇదండి. ఓకే, ఐ థింక్ లాకెట్ ఎక్కువ హెవీగా ఉంటుంది. లాకెట్ స్టోన్ వర్క్ వెయిట్ తినేస్తుంది మ్యామ్, కాస్టింగ్ కదా. ఇప్పుడు ఇది చూడండి, ఇందులో కూడా లైట్ వెయిట్ ఉంది. మనకి ఫేమస్ అన్నమాట, ముకుంద జ్యువెలర్స్ ఫేమస్ కాసుల పేరు ఇది. గణేష్ కాసుల పేరు. ఇక్కడ గణేష్ కాసుల పేరు, దేవుడు ఉన్నారు. ఎంత వెయిట్ ఉండొచ్చు గెస్ చేయండి మ్యామ్, మీరు కూడా గెస్ చేయండి ఎంత వెయిట్ ఉంటుంది. ఓ మై గాడ్, లైట్ వెయిట్ అయితే ఉంది యాక్చువల్లీ, బట్ లుక్స్ లైక్ హెవీలా ఉంది, ఉండడానికి హెవీగా ఉంది. ముట్టుకుంటే 5 తులాస్ మ్యామ్. దట్స్ ఇట్. మీరు ఒకసారి పెట్టుకొని చూడండి. 10 తులాల్లో ఉందండి. నేను వాడు బ్లాక్ కట్టుకొచ్చిన కారణం ఏంటంటే మెడలో ఏది వేసినా మీకు క్లియర్గా ఉంటుందని కదా. బ్లాక్ అంత క్లియర్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇట్స్ టూ గుడ్. అయితే ఇది 5 తులాస్లో. సో పాయింట్ ఇస్ దిస్, ఇది 8-9 తులాస్లో వచ్చేది అప్పట్లో. అవును, దీన్ని ఇప్పుడు మరి బడ్జెట్కి తేవాలి కదా. కరెక్ట్. సో వీ కీప్ వర్కింగ్ ఆన్ దట్. మళ్ళీ ఇంత రేట్ పెరిగినా ఎలాంటి బంగారం కొంటున్నారంటే మీ షాప్లో ఎట్లుంది, ఇంకా క్రౌడ్ ఇంత అంటే బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వర్క్ వీ డూ బ్యాక్గ్రౌండ్ వర్క్. ఈవెన్ ఇందులో కూడా ఇందాక మీరు ఇది ఎన్ని తులాస్ చెప్పారు? 9 తులాస్ అన్నారు. బట్ ఇంత డిజైన్ కూడా ఇంకా లైట్ వెయిట్ గా చేసి ఇస్తాము అని అంటున్నారు యాక్చువల్లీ. ఇది 5 తులాస్ టూ గుడ్ అండి. అట్లా ఎవ్రీథింగ్ వి ట్రై ఇన్కార్పొరేట్. అక్కడ ఏవో పెట్టారు మన వాళ్ళు, అవి కూడా. ఇది కూడా కాసుల పేరే మ్యామ్. మనది ముకుంద ఇస్ ఫేమస్ ఫర్ కాసుల పేరు. ఓకే, దిస్ ఇస్ 48 grams అలాంగ్ విత్ బ్యాక్ చైన్. ఓ, బ్యాక్ చైన్ 6 గ్రాములు ఉంటుంది. అవును, ఇది ఇంకా దొడ్డు బ్యాక్ చైన్. చాలా బాగుంది. 48 grams అండి. పీకాక్ వచ్చింది. అమ్మవారి కార్వింగ్ కూడా చూడండి. అవును, కార్వింగ్ చాలా బాగుంది. టూ హెవీ. ఇది ఒక్కటేస్తే చాలు, ఇంక మళ్ళీ ఇంకేమే. చిన్న చోకర్ పెట్టినా సరిపోతుంది. దట్స్ హౌ వి గెట్ ఇట్ ఇన్ 10 lakhs బడ్జెట్ లో. చాలా బాగుంది. ఇది కూడా మనకి కాసుల పేరు విత్ లాకెట్ 2.5 తులాస్. 2.5 తులాస్. అమ్మవారు చూడండి ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్. అవును, డీటెయిల్డ్ ఉంటుంది. బ్యూటిఫుల్ చంపస్వరాలు. ఆగండి ఆగండి ఆగండి, నేను చెప్తాను. నా ఫేవరెట్ చంపస్వరాలు, అందుకే అడిగి మరీ తెప్పించుకున్నాను. అవును, ఒక్కొక్కటి మీకు చూపిద్దాం సరదాగా అని చెప్పని. ఇందులో పర్ల్ ఉన్నాయి, కోరల్స్ పగడాలు ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్, ఎమరల్డ్స్ ఉన్నాయి, ప్లెయిన్ గోల్డ్. ఇవేమో ముత్యాలు, ముత్యాల బుట్టాలు. నేను ఒక్కొక్కటి పెట్టి చూపిస్తాను మీకు పరిచయం. కనిపిస్తోందా? క్లియర్ గా ఉందా? ఇది ఓన్లీ పర్ల్. చంపస్వరాలు చాలా బాగుంటాయి యాక్చువల్ గా. మా చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. ఓ మై గాడ్, బుట్టలు చాలా బుట్టలు. నా కోరిక ఇలా తీర్చుకుంటున్నాను అనమాట. ఇలా చూడండి, ట్రై కలర్. ఓ మై గాడ్, ఇందులో మీరు ఏ కలర్ అడిగితే ఆ కలర్ ఉన్నాయి మన దగ్గర. టూ గుడ్ అండి, చాలా బాగుంది. ఇదైతే లెక్కలేనన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆడపిల్లలకి ఎన్ని ఆర్నమెంట్స్ కావాలో. స్వామికార్యం స్వకార్యం అంటారు కదా, ఇది నాకు ఇష్టం, మీరు కూడా చూసండి. ఇలా అనమాట. అఫ్ కోర్స్ కానీ నేను సిల్వర్ పెట్టుకున్నాను, దీనికి సూట్ అవుతుంది, కానీ ఇది ఒక్కటి కాన్సన్ట్రేట్ చేయండి మీరు. చాలా బాగున్నాయండి. ఇందులో మనకి ప్లెయిన్ గోల్డ్ కావాలన్నా ఉంది, అలాగే విత్ పర్ల్ అండ్ పచ్చలు ఉంది, పింక్ కలర్ మిక్స్డ్ ఉంది. ఒకటి లేదు, మల్టీ కలర్స్ ఉన్నాయి విత్ మల్టిపుల్ డిజైన్స్. విత్ ఇది యాక్చువల్లీ చంద్రహారం టైప్ అంటాం కదా, చంద్రహారం టైప్ లో కూడా మనకి వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ లైట్ వెయిట్ లో ఉన్నాయండి. లైట్ వెయిట్ 6 గ్రాములు 7 గ్రాములు అంత. తులం ఇది 8 గ్రాములు. ఓకే, అచ్చా. స్టెప్స్ డిపెండ్స్, స్టెప్స్ కొన్ని 4 స్టెప్స్ కూడా గ్రామ్స్. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని
ఇయర్ రింగ్స్ నాకు చాలా దుద్దులు చాలా బాగా అనిపించాయి. అంటే జనరల్ వాటికన్నా కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి ఇవి. అందుకని ఇవి నవరత్నాలు అండి. నవరత్నాలు స్టడ్స్. మై గాడ్, నవరత్నాలు. మళ్ళా ఇదేమో కుందన్. మనకి ఇప్పుడు స్టడ్స్ ఫుల్ ట్రెండ్. అవును అవును, అందరు స్టడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ స్టడ్స్ ఇష్టపడుతున్నారు. ఇది వైట్ అండ్ రెడ్ కుందన్. సో కుందన్ లో ఉన్నాయి, మనకి డైమండ్స్ లో ఉన్నాయి, సీజర్స్ లో ఉన్నాయి, ఇట్లా పర్ల్ కాంబినేషన్స్ లో ఉన్నాయి. అన్నిటి వెనకాతల రింగ్ ఉంది. ఇది ఎందుకంటే మనకి ఇది వెయిట్ ఎక్కువ ఉంటే పడిపోతుంటది, ఒక ఏజ్ వచ్చినాక ఇది ఇలా వస్తుంది. అవును, అందుకు ఈ క్లిప్ ఉంటే ఏంటంటే మంచిగా స్కిన్ టైట్ గా స్టిక్ అవుతుంది. సో నేను మాక్సిమం స్టడ్స్ కి నేనైతే క్లిప్ మన ముకుందాలో కంపల్సరీ పెట్టిస్తా. కానీ కింద ఇంకొక డిజైన్ లా కూడా ఉంది, కనిపించదు మా మీద, వెనక్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇది ఉంటే సీల పెట్టకపోయినా నొప్పి ఉంటది కొందరు సీల. కరెక్ట్. సో ఈ క్లిప్ అనేది చిన్న సజెషన్, మీరు ఏదైనా హెవీ వెయిట్ కమ్మలు చేయించుకోవాలంటే క్లిప్ తప్పనిసరి పెట్టించుకోండి. అప్పుడు ముందు పడిపోకుండా ఉంటుంది, లుక్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ టూ గుడ్. అసలు అదే కలెక్షన్ చాలా బాగుంది. టు బి ఫ్రాంక్, నేనే అడిగి మరీ తెప్పించాను, బాగుంది ఇది, ఒకసారి చూపించండి అని. ఇప్పుడు లైట్ వెయిట్ లో వడ్డాణాలు 66 grams లో మ్యామ్. ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట, ఎంత లావున్నా బక్కగున్నా సెట్ అయిపోద్ది. వెనకాల మనము ఇష్టం, గోల్డ్ బెల్ట్ అయితే గోల్డ్ బెల్ట్, లేకపోతే ఇప్పుడు చాలా మంది సిల్వర్ బెల్ట్ విత్ గోల్డ్ కోటింగ్ చేసుకుంటున్నారు. సో ఇది 66 grams మనకి వడ్డానం వస్తుంది, చాలా బాగుంది. ఇదేమో బ్యూటిఫుల్ కోరల్. ఈ అమ్మవారిది చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అష్టలక్ష్మి వడ్డానం. మనకి ఇది వచ్చేసి 84 grams మాత్రమే అండి. 84 grams 8.5 తులాలలో వస్తుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి 7.5 తులాస్. 7.5 లోనే కెంపు పచ్చ. ఏంటో మగవాళ్ళకి ఏమి ఉండవు కదా, చెవులకి, చేతులకి, ముక్కుకి, కాళ్ళకి, నడువుకి, ప్రతి దానికి మాడపిల్లకే కావాలి. ఓ మై గాడ్, ఇది కూడా ఇదే మోటివేషన్ మ్యామ్. ఇప్పుడు జాబ్ కష్టపడాలి, సంపాదించడానికి ఇదే మోటివేషన్. నిజం నిజం, ఇష్టమనే కొనుక్కోవడం. మీరు ఏ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో మన దగ్గర ఉంటుందండి. ఈవెన్ వడ్డాణాలు కూడా ఓ కిలోలు లేకుండా చాలా లైట్ వెయిట్ లో ఇక్కడ ఉన్నాయన్నమాట. దట్స్ వాట్ వి మీన్ టు సే. దట్స్ రియల్లీ సో నైస్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను హ్యాపీగా ఫీల్ అయింది ఏంటి అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్, హైలైట్స్ అని అంటే, మేకింగ్ అనేది బయట చాలా దారుణంగా ఉంది, అది ఇక్కడ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. వేస్టేజ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. డిజైన్స్ ఎస్పెషలీ ఏవైతే హెవీ వెయిట్లో అమ్మో మనం ఇది కొనలేము అని అనుకున్నామో ఆ డిజైన్స్ అన్నీ ఇక్కడ లైట్ వెయిట్లో మనకి దొరుకుతున్నాయి. దట్స్ వాట్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతానికి మనతో పాటు కృష్ణ గారు, వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుస్తుంది. కృష్ణ గారు నమస్కారం అండి. చక్కగా వెంకటేశ్వర పెట్టారు, ఇదంతా గోల్డేనా? గోల్డ్ మేడం గారు. అవునా? టోటల్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ ఇదంతా. 22 కూడా కాదు, 24 క్యారెట్. ఓకే, ప్లేటెడ్ అనుకోవచ్చు, లేకపోతే మొత్తం ఫాయిల్ అండి. 24 క్యారెట్ గోల్డ్ ఫాయిల్ అంటే మనకి యాక్చువల్గా మ్యానిఫోల్డ్ పేపర్ వస్తుంది చూసారా, అలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అదంతా కార్వింగ్ వర్క్ అనమాట. సో దట్స్ ఫర్ సేల్ ఓన్లీ. ఫర్ సేల్. ఎంత ఉంటుందండి అది? సుమారుగా ఒక 85,000 90,000 అలా ఉంటుంది. మనకి బైబ్యాక్ కూడా ఉంటుంది దానికి. మనం అంటే ఒకవేళ కస్టమర్ కొన్నాళ్ళ తర్వాత వెంకటేశ్వర స్వామి ఫస్ట్ తీసుకున్నారు, అది వద్దని చెప్పేసి బాలాజీ పద్మావతికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు దాన్ని రీప్లేస్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జనరల్గా ఆర్డీస్ అవి చేస్తూ ఉంటారు కదా, గోల్డ్ ఆర్డీస్ అవి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, మీరు 11 నెలలు కట్టండి, మేము 1 నెల కడతాం, లేదా మేకింగ్ ఛార్జెస్లో మేము తక్కువ చేస్తాం, ఇలాంటివి ఏవో ఆఫర్లు పెడతారు. ముకుందాలో ఎలాంటివి ఉన్నాయంటే ఏం చెప్తారు? ముకుందాలో ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి వచ్చేసి గోల్డ్ అక్యుములేషన్ ప్లాన్. గోల్డ్ అక్యుములేషన్ అంటే ఎవ్రీ మంత్ కస్టమర్ వాళ్ళు పే చేసినప్పుడు ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటు ప్రకారం వాళ్ళ అకౌంట్లో గోల్డ్ డిపాజిట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏంటంటే రేటు రిస్క్ ఉండదు, ఇక ఇవాళ ఉన్న రేట్ ప్రకారం ఇవాళ రేటు కొనేసుకుంటారు. 11 నెలల ప్లాన్ ఉంటుంది అది. ఈ 11 నెలలు 11 డిఫరెంట్ రేట్స్లో వాళ్ళు గోల్డ్ పర్చేజ్ చేసుకుంటారు. ఓవరాల్గా వాళ్ళకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత గోల్డ్కి వితౌట్ ఎనీ వేస్టేజ్, వితౌట్ ఎనీ మేకింగ్ ఛార్జ్ మనం ఆర్నమెంట్స్ ఇచ్చేస్తాం. ఇక్కడే ఆగండి ఒక్క సెకండ్. వితౌట్ వేస్టేజ్ ఎలా సాధ్యం? బయట వాళ్ళు అలా సాధ్యపడదు అని అనుకున్నప్పుడు మీ దగ్గర ఎలా సాధ్యపడదు? అదే మేడం, సాధ్యపడదు అంటే అది అబద్ధం. ఎందుకు సాధ్యపడుతుంది అని నేను చెప్తేది ఏంటంటే, వాళ్ళు మన దగ్గర డబ్బులు దాచుకుంటారు. ఆ డబ్బులతో మనం పక్కన పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేసి మనం అలా ఉండొచ్చు. దాన్ని మనం ఏంటంటే బిజినెస్లో రొటేట్ చేసుకుంటాం. ఈవెన్ ఇదే డబ్బులు మనం బ్యాంక్ నుంచి తీసుకున్నాం అనుకోండి,
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అవును. అదే ఇంట్రెస్ట్ వాళ్ళకి వేస్టేజ్ మేకింగ్ ఛార్జీ లేకుండా ఆ రూపంలో వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది. సొంత లాభం కొంత మానుకుని పొడుగు వాడికి తోడుకోవడం. అంటే అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే కస్టమర్ దగ్గర మనకి ఒక గ్రిప్పింగ్ ఉంటుంది. ఆ కస్టమర్ ఓన్లీ దాచుకున్న డబ్బులే కాకుండా ఈ 11 నెలల్లో వాళ్ళకి ఏదన్నా గోల్డ్, సిల్వర్, జ్యువెలరీ ఏదైనా అవసరం ఉన్నా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదైనా అవసరం ఉన్నా మన స్టోర్ని వాళ్ళే రిఫర్ చేసి తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది మన స్టోర్ మీద ఫస్ట్, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రిఫర్ చేస్తారు. అది కూడా మనకి యూజ్ అవుతుంది. ఎస్పెషలీ ఆర్డీలో నేను చాలా చోట్ల చూసాను, చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చూసాను. అంటే ఇన్నాళ్ళుగా నేను గోల్డ్ ఎలా కొనంటే ఆర్డీ ద్వారానే కొన్నాను, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఒక్కసారి కొనలేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ఆర్డీ ద్వారా అయితే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం పే చేసుకుని సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ఆర్నమెంట్ చేసుకుంటే అదే పనికొస్తూ ఉంటుంది. మీకు తెలుసో తెలీదు, నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్. అంతేనంటారా? అంతే. మన ఇంట్లో వాళ్ళకి ఒకేసారి 50 గ్రాములు 100 గ్రాములు కొనాలంటే కొనే పరిస్థితి కాదు. చాలా కష్టం. అయితే ఈ ఆర్డీ విషయంలో ఒక చిన్నది ఉంది ఏంటంటే, గోల్డ్ మీరు ఆర్నమెంటే తీసుకోవాలండి అని అంటారు కొంతమంది, మీరు గోల్డే తీసుకోవాలండి అంటారు కొంతమంది, లేదా ఇది ఓన్లీ ఫర్ డైమండ్ అండి అంటారు, సిల్వర్ కొనడానికి లేదండి అంటారు. ఇక్కడ మనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దగ్గర అంతా చాలా ఫ్లెక్సీగా ఉంటుంది. కస్టమర్కి ఎలా కావాలంటే అలాగా వాళ్ళు గోల్డ్ తీసుకుంటారంటే, అంటే దీంట్లో అందుకే మీకు 2 టైప్స్ పెట్టాం మనం. ఒక టైప్ చెప్పాను మీకు. సెకండ్ టైప్ ఏంటంటే అమౌంట్ కిందే ఉంటుంది. 11 నెలలు 11 సపోజ్ 10,000 చొప్పున పే చేశారు అనుకోండి, వాళ్ళ అమౌంట్ 1,10,000 అవుతుంది. మనం ఒక 10,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తామో కూడా నేను చెప్తానండి. ఎందుకంటే కస్టమర్ గోల్డ్ రేట్ ఫిక్స్ చేసుకోవట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో గోల్డ్ రేట్ పెరిగితే కస్టమర్ నష్టపోకూడదు కాబట్టి మనం ఒక 10,000 మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. వాళ్ళు ఎంతైతే ఈఎంఐ పే చేస్తున్నారో ఆ అమౌంట్ మనం పే చేసి యాడ్ చేసి టోటల్ వాల్యూకి వితౌట్ వేస్టేజ్, వితౌట్ మేకింగ్ ఛార్జ్ ఆర్నమెంట్ ఇస్తాం. ఓకే.